హాయ్ అండి, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఇది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. ఇది ఎక్కువగా జ్యువెలరీ షాప్లోని అలా బట్టల షాప్లోని వేసుకునే యూనిఫామ్ డ్రెస్ అన్నమాట. దీని కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాడీ లూజ్ వచ్చేసి చెస్ట్ పార్ట్ లూజు 39 ఇంచులు, అలానే నడుం లూజ్ వచ్చేసి 35 ఇంచులు కటింగ్ వీడియో ఇది. ఇలా నేనైతే కనుక బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. మాకు వచ్చిన కస్టమర్కి వాళ్ళకి బ్లౌజు ఎంతవరకు ఉండాలి అనే దాన్ని బట్టి, వాళ్ళ పొడవును బట్టి, లావును బట్టి నేనైతే కనుక మెజర్మెంట్స్ తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేశాను. వాళ్ళకైతే కనుక పర్ఫెక్ట్గా సరిపోయింది. హ్యాండ్ పొడవు వచ్చేసి ఎల్బో హ్యాండ్ లాగా 10 ఇంచులండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని 10.5 పెట్టుకున్నాను. అదేవిధంగా చంక డౌను 3 ఇంచులకి, అలానే 6 ఇంచులు చేతి పొడవు నార్మల్ చేయి ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి 14 ఇంచులతో ఇలా కొలతలు అయితే కనుక చంక రౌండ్ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ వచ్చి అతుకైతే పడుతుందండి. ఇది పన్నా తక్కువగా ఉంది బ్లౌజ్ పీస్ క్లాత్, అందుకోసమని అతుకులు అయితే కనుక హ్యాండ్కి చంక లూజ్ దగ్గర పడుతుంది. ఇలా హ్యాండ్ పార్ట్ అయితే నార్మల్ ఎల్బో హ్యాండ్ లాగానే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి కాలర్ నెక్ అయినా బోట్ నెక్ అయినా కానీ పర్సన్ ఎంత పొడవు కావాలి నడుం దగ్గర వరకు అని అడిగి మనం తీసుకోవాలి కొలత. అలానే వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతా కూడా మనం పెట్టేసేయాలి. షోల్డర్ వచ్చేసి 16 ఇంచులండి. ఇటు షోల్డర్ నుంచి అటువైపు షోల్డర్ వరకు కొలుచు వేసుకుంటే గనక, అలానే చంక డౌను 8 ఇంచులు. అంటే మనకి షోల్డర్ ఎంత అయితే వస్తుందో మనకి కాలర్ బ్లౌజ్కి చంక కూడా డౌన్ అంతే పెట్టుకోవాలి. అలా షోల్డరు చంక డౌన్ కూడాను ఇలా మార్కింగ్ అయితే చేసుకొని 1/2 ఇంచు ఇలా చంక దగ్గర వైపుకి షోల్డర్ వైపు నుంచి ఇలా క్రాస్గా అయితే కనుక మార్కింగ్ చేసుకొని 2.5 కాలర్ కోసం అని 2.5 మాత్రమే పెట్టుకున్నానండి. నార్మల్ డ్రెస్కి అయితే కనుక 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది కాలర్ ఇట్లా పట్టినట్టుగా వాళ్ళకి ఉండాలని చెప్పేసి నేను 2.5 మాత్రమే నెక్ దగ్గర ఇలా క్రాస్గా వచ్చేలాగా పెట్టుకున్నాను. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 35 ఇంచులు. 35 ఇంచుల్ని 4 భాగాలు చేసుకుని కొలత వేసుకున్నాను. మిగిలినది డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని, అలానే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే కనుక ఇలా పెట్టుకున్నాను నేను. చంక లూజు వచ్చేసి 39 ఇంచులు. 39 ఇంచులను ప్లస్ 3 ఇంచెస్ కలుపుకుంటే గనక 42 వచ్చిందండి. అంటే 21 ఇంచెస్, 10.5 ఇంచెస్ చంక దగ్గర పెట్టుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా అయితే కనుక పెట్టుకున్నాను. అప్పుడు మనకి బ్యాక్ కింద నడుం దగ్గర కొలతకి అలానే చంక దగ్గర కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్ని ఇది క్రాస్గా వేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగే కావాలన్నారు. యాక్చువల్లీ కాలర్ బ్లౌజ్కి క్రాస్ కంటే కూడాను స్ట్రైట్ అయితే గనక బాగుంటుంది. కాకపోతే కొందరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు. బ్యాక్ పార్ట్ మనం వేసేసి షోల్డరు చంక అలానే సైడ్స్ కూడాను ముందుగా కటింగ్ చేసేసుకొని, ఫ్రంట్ నెక్ కోసం షోల్డర్ ఎంత ఉందో చూసుకొని నెక్ డౌన్ అయితే కనుక 7.5 ఇంచులండి. రౌండ్ షేప్ లాగానే పెట్టమన్నారు. 3 ఇంచెస్ వరకు కూడా కాలర్ వచ్చేలాగా ఇలా రౌండ్ నెక్ కటింగ్ అయితే ఇలా రౌండ్ నెక్ చేసేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు తీసేసుకున్న తర్వాత మనకి షేప్ డాట్ కోసం అని 14 ఇంచులకు, అలానే ఉక్సులు పట్టి వైపు 5.5 ఇంచులు డాట్తో కలిపి చంక వైపు వచ్చేసి 6 ఇంచులు ఈ విధంగా అయితే కనుక ఇలా మార్కింగ్ అనేది చేసి కటింగ్ అనేది చేస్తున్నాను. ఇది వీడియో కొంచెం ఫాస్ట్ అయిపోతుందండి. ఇలా
ఫ్రంట్ అండ్ చంక దగ్గర ఇంతవరకు వస్తుంది. ఇంత అతుకైతే గనక ఇలా పడుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్, అట్లానే బ్యాక్ పార్ట్. షేప్ పట్టి ఎంత వస్తుంది అనేది చూసుకొని ఇలా డాట్స్ కోసం మనం 2.5 ఇంచెస్ డాట్స్ కోసం మడత వేసేస్తాం కదా, ఆ మిగిలిన క్లాత్ కి ఇలా షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాను. ఇదిగోండి ఇలా ఎంత వచ్చింది పొడవు, ఉక్సులు పట్టి వైపు ఎంత వచ్చింది, నడుము వైపు ఎంత వచ్చింది అనేది షేప్ బెల్ట్ కోసం మనం కొలత వేసుకొని, నేనైతే కనుక 1 ఇంచు మడత ఎక్స్ట్రాగా వేసుకుంటాను. అందుకోసమని ముందుగానే ఎక్స్ట్రాగా క్లాత్ అయితే కనుక ఇలా తీసుకుంటాను. ఇదిగోండి షేప్ బెల్ట్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కాలర్ నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే అయింది బాడీ మెజర్మెంట్ తో. అదే మీరు ఆది బ్లౌజ్ తో కొలత వేసుకున్నా సేమ్ వస్తుంది, కాకపోతే మన షోల్డర్ ఎంత వస్తుందో అలా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.